ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ నెల కోసం దేవుడు నాకు ఏం వాక్యము ఉంచారు, ఏ రకమైన ఆశీర్వాదాన్ని నా కోసం ఆయన నియమించి ఉంచారు, ఏ విధంగా దాన్ని నేను సొంతం చేసుకోవడం, దానికోసమే ఆతృతతో వేచి ఉన్నారు. నేను మీకోసం దేవుని సమూహంలో వేచి ఉండి ప్రార్థించినప్పుడు మీకంటూ ఇచ్చిన ఒక దేవుని వాక్యము, ఈ నెల కొరకు యెహోవా యొక్క ఒక వాక్యము, దాన్ని మీరు సొంతం చేసుకుని ఆ వాక్యాన్ని ఉంచి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు అదే కార్యాన్ని మీ జీవితంలో దేవుడు నెరవేర్చి ఆనందింపజేస్తారు. రోమా 8వ అధ్యాయము 28వ వాక్యము, రోమా 8వ అధ్యాయం 28వ వాక్యము, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదును. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. అదే దేవుడు మీకు ఇచ్చే వాక్యము. నాకు ప్రియమైన బిడ్డల్లారా, మీరు పిలువబడ్డవారు, దేవుని వద్ద ప్రేమ చూపించినవారు, యేసు వద్ద ప్రేమ చూపించే మీకు మేలు కలుగుటకై సమస్తమును జరుగుచున్నవి. దేవుడు చెబుతున్నారు, నా కుమారా, నా కుమార్తె, నీరసించిపోవద్దు. ఇప్పుడు జరుగుతున్న దాన్ని చూచి నువ్వు కలవరపడకు. ఇవన్నీ మేలు కొరకే జరుగుతూ ఉన్నాయి. చివరికి మేలు జరుగును. ఇప్పుడు నువ్వు ఎదుర్కొనేటటువంటి సమస్యలు, నిందలు, ఇబ్బందులు, నష్టాలు, వేదనలు, అపాయాలు, వీటిని తలుచుకుంటూ నువ్వు నీరసించిపోవద్దు. చివరికి మేలు జరుగును. ఇక రాబోయే కార్యములలో మేలైనది నువ్వు చూడబోతున్నావు. దానికే ఈ మార్గములో దేవుడు నిన్ను నడిపిస్తున్నారు. దీంట్లో దృష్టి పెట్టండి. అయితే దేవుడేం చెప్తున్నారు? సమస్తము మేలు కలుగుటకై జరుగుచున్నవి. కొన్ని సందర్భాల్లో ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరగాలి? నేను దేవుని విశ్వసిస్తున్నాను కదా, ప్రార్థిస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను, మరి ఎందుకు నాకు ఇలా జరగాలి అని ప్రశ్నలు మనసులో వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ ప్రశ్నలకు సమాధానము ఉండదు. ఎందుకు ఇలా జరుగుతుందంటే దేవుడు ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ ప్రశాంతతలో కూడా ఒక సమాధానము ఉంది. దేవుడు ఏం చెప్తారంటే, కుమారా, మేలైనది రాబోతున్నది, కుమార్తె, మేలైన దాన్ని నువ్వు చూడబోతున్నావు. అందువల్ల కొద్దిగా ఓర్పుగా ఉండు. అదే దేవుని వాక్యంగా ఉంటుంది. లేఖన పుస్తకంలో కొందరు దేవుని బిడ్డల జీవితంలో జరిగిన కార్యాలను మనం ధ్యానించి వాటిని తెలుసుకోవచ్చు. లేఖన పుస్తకంలో యోబు చరిత్ర అని ఒక దేవుని మనిషి యొక్క చరిత్ర రాయబడి ఉన్నది. ఈ యోబు దేవుని మీద ప్రేమ, భక్తి, నీతి, న్యాయము చేయువారుగా ఉండేవారు. దేవునిచే సాక్ష్యం పొందాడు. నా దాసుడగు యోబు అని యెహోవా ఏమో మనస్ఫూర్తిగా పొగుడుతున్నారు. వాడు నీతిమంతుడు, వాడు ఉత్తముడు, చెడుకు దూరంగా ఉంటాడని యెహోవాచే సాక్ష్యం పొందాడు. అదేవిధంగా ఆశీర్వదించబడి ఉన్నాడు. ఆ కాలంలో ఆశీర్వాదమంటే మందలు, గొర్రెలు, ఆవులు, ఒంటెలు, పనివాళ్లు, పని మనుషులు చాలామంది ఉండేవారు. అందువల్ల యోబు యొక్క సంపద దేశమంతా వృద్ధి చెంది ఉండేది. గొప్ప ధనవంతుడు, తూర్పు దేశాల్లోని ప్రజలందరిలో గొప్పవాడట. ఆ ప్రదేశంలో అతనంటే తెలియని వారు లేరట. యోబా, ఆయన చాలా పెద్ద గొప్ప ధనవంతుడయ్యా. అతనే ఈ ప్రదేశంలోనే బాగా ధనవంతుడు. అదే సమయంలో దేవునికి భయపడి నడుచుకునేవాడు, నీతిమంతుడు. ఈ విధంగా సాక్ష్యాలను పొంది ఉన్నాడు. అతని జీవితములో నష్టాలు వస్తున్నాయి. ఒక్క రోజులోనే అతను ఆస్తులు పోగొట్టుకున్నాడు. అతని 10 మంది బిడ్డలు ప్రమాదంలో చనిపోయారు. అన్నిటినీ పోగొట్టుకొని ఉదయాన్నే గొప్ప ధనవంతుడిగా ఉన్నవాడు సాయంత్రానికి అన్నిటినీ పోగొట్టుకుని భిక్షగాడు అంటారు కదా, ఆ పరిస్థితికి వచ్చేశాడు. అయితే ఎంత కష్టం కదా, పోగొట్టుకున్న ఒక పరిస్థితి. ఎందుకు ఇలా? అనుకోకుండా ఎందుకని ఇంత త్వరగా వేగంగా నష్టాలు రావాలి? అతని మనసులో కొన్ని ప్రశ్నలు వచ్చి ఉండవచ్చు. బయటికి చెప్పుకుంటున్నాడు, యెహోవా ఇచ్చారు, యెహోవా తీసుకున్నారు, యెహోవాకి స్తోత్రములు. కానీ మనసులో ఎందుకు అనే ప్రశ్న వచ్చే ఉంటుంది. నాకు ప్రియమైన వారలారా, మీ జీవితంలో నష్టాలు పొందుతూ ఉండవచ్చు. మీ వ్యాపారాన్ని పోగొట్టుకుని, ఉద్యోగాన్ని పోగొట్టుకుని,
లేదా మీ యొక్క గౌరవ మర్యాదలను పోగొట్టుకొని మీ సమస్యల నిమిత్తము అప్పుల సమస్య, డబ్బు సమస్య, అందువల్ల గౌరవ మర్యాదలు పోయాయండి. బాగా బ్రతికిన కుటుంబం, ఇప్పుడు అన్ని పోగొట్టుకున్నాం, అటువంటి పరిస్థితికి వచ్చి ఉండవచ్చు. ఎందుకు మాకు ఇలా జరగాలి అనే ప్రశ్న వచ్చుండొచ్చు. కానీ యోబు జీవితం యొక్క అంతాన్ని మీరు చూడాలి. చివరికి ఏం జరుగుతుంది? అన్నిటినీ పోగొట్టుకున్నాడు. శరీరపు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. శరీరంలో తల నుండి కాలి వరకు పుండ్లు వచ్చి బాధపడుతున్నాడు. వస్త్రములు ధరించలేకపోతున్నాడు. చిన్న గదిలో ఒక తుండు కట్టుకొని ఆయన బూడిదలో కూర్చుని ఉన్నాడు. ఆ స్థాయికి శరీరము చెడిపోయి అన్నిటినీ పోగొట్టుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అయితే దానివల్ల నష్టము, అందువల్ల పరిహాసము. అతన్ని పొగిడిన వాళ్ళందరూ పరిహసిస్తున్నారు. ఏం పాపం చేశాడో ఇతను. ఒకే రోజున ఈ విధంగా జరుగుతుందండి. ఎంత పెద్ద పాపి అయినా ఇలా జరుగుతుందా? అయితే ఏదో పెద్ద పాపమే చేసి ఉంటాడు. బయటకే భక్తి, బయటికేదో షో చూపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా అతని మిత్రులు పరిహసిస్తూ ఉన్నారు, బంధువులు పరిహసిస్తున్నారు, పనివారు పరిహసిస్తున్నారు అని యోబు చరిత్రలో చూస్తున్నాము. అయితే పరిహసింపబడ్డాడు. మీరు అలా అయ్యారా? అలా బాధపడుతూ ఉన్నారా? మీ చుట్టూ పరిహసించే ప్రజలు ఎక్కువయ్యారా? పరిహాసంగా మాట్లాడుతున్నారా? బదులు చెప్పలేకపోతున్నాను, అందువల్ల ఎన్నో ప్రశ్నలు. దేవుడు నాతోనే ఉన్నారా? నన్ను ప్రేమిస్తున్నారా? నన్ను మర్చిపోయారా? అటువంటి ప్రశ్నలు మీలో ఉన్నాయా? చివరిలో చూడండి, యోబు 42వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదివేటప్పుడు, యోబుకు పూర్వం కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. రెండింతల ఆశీర్వాదము. వాక్యం చెబుతోంది, రెండింతలుగా యెహోవా అతనికి ఇచ్చాను. ఆవులు, గొర్రెలు, ఒంటెలు, పని మనుషులు, పనివాళ్లు, మందలు అన్నీ. 10 పిల్లల్ని పోగొట్టుకున్నాడు. మళ్ళీ 10 మంది పిల్లల్ని దేవుడు ఇచ్చారు. ఒకరోజు వచ్చింది రెండింతల ఆశీర్వాదము. అయితే చివరికి ఏం జరిగింది? మేలు. అదే దేవుడు చెబుతున్నారు, సమస్తము మేలుగానే జరుగుతుంది. అయితే యోబు జీవితంలో యెహోవా దీనిని ఎందుకు అనుమతించారు? ఆయనను రెండింతలు ఆశీర్వదించాలి, ఇప్పుడున్న దానికన్నా ఆశీర్వదించాలని యెహోవా ఇష్టపడ్డారు. దానికి బాధలు పడుతూ ఉంటేనే ఆశీర్వాదాన్ని పొందగలము. ఎగ్జామ్ రాస్తేనే కదా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళగలరు. పరీక్ష రాయకుండా తర్వాత తరగతికి ఎలా వెళ్ళగలవు? ఎగ్జామ్ రాసి ముగించకుండా డిగ్రీ ఎలా పొందగలవు? అయితే ఆ శోధనలు, బాధల మార్గంలో వెళితేనే ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోగలరు. అందువల్ల దేవుడు ఆ మార్గంలో నడిపించి రెండింతల ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు. సాతాను అనుకున్నాడు వాడి జీవితం అయిపోయినది, ఇకపై యోబు చరిత్ర అయిపోయిందని అనుకున్నాడు. దేవుడు కొత్త ప్రారంభాన్ని ఏర్పరిచారు. మీ జీవితంలోనూ చేస్తారు. పోగొట్టుకున్న దాన్ని మీరు తిరిగి పొందుతారు. గౌరవం, మర్యాద మీకు తిరిగి వస్తుంది. పరిహసించిన ప్రజల ముందు దేవుడు మిమ్మల్ని గౌరవంగా నిలుపుతారు. కానీ దాని కారణమేంటి అని మీరు ఆలోచించాలి. ఒకసారి ఒక పట్టణం నుండి బిజినెస్ చేసే సహోదరుడు నన్ను కలవడానికి వచ్చారు. అతను ఒక మంచి దేవుని బిడ్డ, ప్రార్థిస్తుంటాడు, దేవుని పరిచర్య చేస్తాడు, దేవుని పరిచర్య భరిస్తాడు. అలా దేవునికి ప్రీతిగల జీవితాన్ని జీవించాడు. వ్యాపారం చాలా ఆశీర్వాదంగా జరిగేది. ఒకరోజున నన్ను కలవడానికి వచ్చినప్పుడు అంతా పోయింది, అన్నిటినీ పోగొట్టుకున్నాను. బిజినెస్ పోయింది, ఆదాయం పోయింది, ఉన్నదంతా పోయినది. ఇప్పుడు ఏమీ లేదు, ఏం చెయ్యలేనటువంటి పరిస్థితి. నాకు చాలా పెద్ద ఆశ్చర్యము. ఈయన దేవుడి మీద ఎంతో గౌరవ మర్యాదలతో ఉండేవాడు కదా, పరిచర్యకు చాలా సహాయం చేసేవాడు కదా. అంతేకాక ఆయనగా పరిచర్య కోసం సంఘానికి ఆదివారం పూట వస్తాడు కదా. ఎందుకిలా జరగాలి అని అనుకున్నాను. కాని అతను చెప్పాడు నవ్వుకుంటూ, బ్రదర్, అంతా మంచి కోసమే, నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నానన్నాడు. ఏం చెప్తున్నారు? అన్నిటినీ పోగొట్టుకుని వచ్చారంటున్నారు. బిజినెస్ లేదు, వ్యాపారంలో ఆదాయము లేదు, ఎలా సంతోషంగా ఉన్నారు? నేనేమీ లేకుండా ఉండేవాడిని, దేవుడు నన్ను ఆశీర్వదించి హెచ్చించారు. దేవుని నేను ఎంతో ప్రేమించాను, ప్రార్థించాను. ప్రారంభంలో అంతా 2 గంటల సేపు ప్రార్థన చేసే బిజినెస్కి వెళతాను. ఆదివారమైతే ఏ బిజినెస్ని చూడను, చర్చికి తప్పనిసరిగా వెళ్ళిపోతాను. ఆదివారం మధ్యాహ్నం పూట సంఘముతో కలిసి గ్రామాలలో పరిచర్యకి వెళతాను. ఈ విధంగానే నేను సంతోషంగా ఉండేవాడిని. దేవుడు నన్ను హెచ్చించి బిజినెస్ పెరగను.
ఇప్పుడు బాగా బిజీ అయిపోయాను. ఉదయాన్నే ఫోన్లు వస్తాయి, మనుషులు పిలుస్తారు. 2 గంటల సేపు ప్రార్థనా సమయము తగ్గడం ప్రారంభించింది. కొద్దిగా తగ్గి గంట సేపు, అరగంట సేపు, చివరికి 5 నిమిషాలు. వెళ్లేటప్పుడు నిలబడి వాక్యం చదవడం, చిన్న ప్రార్థన చేయడం, వెళ్ళిపోవడం, బిజీ బిజినెస్లో. ఆ విధంగా అయిపోయాను నేను. ఆదివారం ఉదయాన్నే చర్చికి వెళ్ళొచ్చి బిజినెస్. ఇప్పుడు పరిచర్యకి వెళ్లడం లేదు. కొద్ది రోజులుగా ప్రతి వారం చర్చికి వెళ్లడం మానేసి నెలలో ఒకసారి వెళ్లడం ప్రారంభించి నా ఆత్మపరమైన జీవితంలో నేను వెనకంజ వేసేశాను. దేవుడు నా మీద ప్రేమ చూపించి వీడిని వదిలేయకూడదు, వీడు నరకానికి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది అని దేవుడన్నిటినీ పోగొట్టుకునేలా చేసి ఈరోజు నాకు బోల్డంత టైము, ప్రార్థించడానికి టైము, లేఖనం చదవడానికి టైము, దేవునితో ఒంటరిగా ఉండడానికి నాకు బోల్డంత సమయం దొరికింది. నేను సంతోషంగానే ఉన్నాను. నేను ఇతర కార్యాలు ఉన్నా కూడా ఆత్మపరమైన కార్యములో నేను ఆశీర్వాదాన్ని పొందాను అని చెప్పారు. అయితే ఇటువంటివి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నారు? లోక రీతిలో మిమ్మల్ని ఆశీర్వదించడానికన్నా ఆత్మపరమైన రీతిలో ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. అందువల్లే నీ ఆత్మ జీవించు విధంగా నువ్వు జీవించి సుఖంగా ఉండాలని వేడుకుంటున్నాను. ఆ విధంగా దేవుని వాక్యం చెబుతోంది. మీ ఆత్మ దేవునితో ఉన్న ఐక్యత, అందులో కొరత వచ్చినప్పుడు మిమ్మల్ని సరిచేసుకుని సరిదిద్దుకోవడానికి దేవుడు కొన్ని నష్టాలు, బాధలు, నిందలని అనుమతిస్తున్నారు. మీరు శోధించి చూసుకుని ముందున్న పరిస్థితికి తిరిగి రండి. దేవుని మీద మునుపు ఎంత ప్రేమతో ఉండేవారు, ఎంత ప్రార్థన చేశారు, ఎంత పరిచర్య చేశారు, అటువైపుకి రండి. ఈ సహోదరుడు చూడండి, తనని మళ్లీ దేవునికి అప్పగించారు. కొన్ని నెలలు గడిచాయి. తర్వాతసారి కలిసినప్పుడు చెప్పాడు, బ్రదర్, నేను మునుపు ఉన్నదానికన్నా యెహోవా నన్ను ఆశీర్వాదంగా ఉంచారు. ఇప్పుడు నాకు పోగొట్టుకున్నవన్నీ తిరిగి రావడం మాత్రమే కాదు, అంతకన్నా ఆశీర్వదించి బిజినెస్ ఇప్పుడు చాలా గొప్పగా జరుగుతుందన్నాడు. కాని ఇప్పుడు నేను దేవుడికిచ్చే సమయాన్ని ఏ విధంగానూ తగ్గించుకోలేదు. అందులో జాగ్రత్తగా ఉంటున్నాను. ఆదివారమైతే చర్చి తర్వాత పరిచర్య, ఇంకెక్కడికి వెళ్లట్లేదు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాను, ఆనందంగా చెప్పారు. అయితే చివరికి మేలు జరిగింది. ఆత్మపరమైన జీవితం సరిచేసుకున్న వెంటనే ప్రపంచంలో పోగొట్టుకున్నదంతా తిరిగి దొరికింది. మీ జీవితంలో ఎందుకిలా ఉందో ఆలోచించండి. మీ ప్రార్థనా జీవితం సరిగ్గా ఉందా? లేఖనం ధ్యానించడం సరిగ్గా ఉందా? దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తున్నారా? సమయాన్ని ఇస్తున్నారా? శ్రమని ఇస్తున్నారా? అందువల్లే ఈ నష్టాలు, బాధలు, ఉద్యోగం పోగొట్టుకోవడం, బిజినెస్లో నష్టాలు, ఆదాయం లేకపోవడం. అసలు మీకు దేవుడొక మేలైంది ఉంచారు. మిమ్మల్ని అప్పగించారంటే రెండింతల ఆశీర్వాదాన్ని మీరు పొందుతారు. సమస్తము మేలుగానే జరుగుతుంది, సరేనా? ఇంకొక వ్యక్తి గురించి మనం చూస్తున్నాము, యోసేపు. యోసేపు గురించి ఆదికాండంలో మనం చదువుతున్నాము. ఒక యువకుడిగా ఉన్న సమయములోనే దేవునితో జీవించేటి అనుభవాన్ని అతను పొందాడు. అందువల్లే అతనితో స్వప్నంలో దేవుడు మాట్లాడారు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది, నీకు ఏం హెచ్చింపు ఇవ్వబోతున్నాను యెహోవా కలలోనే మాట్లాడి తెలియజేసిన తర్వాత యోసేపుకి చాలా సంతోషము. ఆ విధంగా ఆశీర్వాదమైన స్వప్నాలను, ప్రవచనాలను, భవిష్యత్ గురించిన దర్శనాలను అన్నిటినీ చూసిన యోసేపు జీవితంలో అతని సొంత సహోదరులు పగతో వచ్చారు. ఏ స్థాయికి అంటే అతన్ని హత్య చేసే స్థాయికి పగతో ఉన్నారు. సొంత సహోదరులు అతన్ని అమ్మేశారు. ఐగుప్తుకు వెళ్లే వ్యాపారుల దగ్గర బానిసగా వెలకట్టి అమ్మేశారు. అతని తండ్రి గొప్ప ధనవంతుడు, కోటీశ్వరుడు, పెద్ద కుటుంబము, ముద్దుల బిడ్డగా ఉండేవాడు. తండ్రి నుంచి దూరం చేయబడ్డాడు. చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకున్నాడు. తండ్రి ప్రేమను పోగొట్టుకుని బంధువులను వదిలి విడిపోయి తీసుకుని పోయి వేరే దేశములో బానిసగా ఒక ఇంట్లో పనిచేశాడు. ప్రశ్న వచ్చే ఉంటుంది, దేవుడు కలలో కనిపించారు, దర్శనము ఇచ్చారు, భవిష్యత్ గురించి మాట్లాడారు, ఎందుకు నాకు ఇలా జరుగుతుందని తెలియలేదే? ఆ విధంగా ఒక బానిసలాంటి పరిస్థితి, అక్కడ అభాండమైన నింద, అబద్ధపు నిందలు, పాపానికి దూరంగా పరిగెత్తాడు. ఈ పాపాన్ని నేను చెయ్యనని అయినా అబద్ధపు నిందలు వేసి జైల్లో పడేశారు. గొలుసులతో కట్టబడి చెరసాలలో వేయబడ్డాడు. ఆ రోజుల్లో దానికి పేరు డంజన్. ఐగుప్తులో చెరసాలలో వేస్తే డంజన్ అంటే అది చీకటి గది, ఎటువంటి వసతులు ఉండవు,
చచ్చే వరకు అక్కడే బయటకు వచ్చే అవకాశమే ఉండదు. కాని ఆ యోసేపుతో యెహోవా ఉన్నారట. చెరసాలలో కూడా దేవుడు తోడుగా ఉన్నారు. ఆ విధంగా లేఖనం చెబుతోంది. అయితే దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఎందుకిలా జరగాలి? ఇదే ప్రశ్న. దేవుడు తోడుగా ఉన్నారు కదా, మరి ఎలా వాళ్ళు నన్ను బానిసగా అమ్మేశారు? దేవుడు ప్రశాంతంగా ఉన్నారు. బానిసగా తీసుకురాబడ్డాను, దేవుడు మౌనంగా ఉన్నారు. నేను చెయ్యని తప్పు కోసం నన్ను జైల్లో కూడా వేసేశారు. దేవుడు ప్రశాంతంగానే ఉన్నారు. దేవుడు తోడుగానే ఉన్నారా? తోడుగానే ఉన్నారు. కాని దేవుడు చివరికి మేలు జరుగుద్ది అంటున్నారు. అయితే సమస్తము మేలు కొరకే జరుగుతున్నాయి. ఆ మార్గంలో నడవాలి. అప్పుడే సమస్తము ఆశీర్వాదంగా ఉంటుంది. ఆ విధంగా దేవుడు చెబుతున్నారు. చివరికి ఏం జరిగింది? యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రిగా హెచ్చింపబడుతున్నాడు. యోసేపుని యెహోవా హెచ్చించారు. అతన్ని చెరసాల నుండి బయటకు తీసుకువచ్చి దేవుడు అతన్ని గొప్ప స్థానంలో ఉంచిన సంఘటనే ఆదికాండంలో మనం చదువుతున్నాము. అయితే సొంత సహోదరుడే పగతో చంపాలని చూశాడు. ఇతను మేలు చేసిన ఇంటివారే ఇతని మీద అభాండమైన నింద వేసి జైల్లో వేశారు. దేవుడు అన్నిటినీ చూస్తూ ఉన్నారు. వెంటనే అద్భుతము జరగలేదు. ఆ మార్గంలో యోసేపు నడిపించి తర్వాత దేవుడు అనుమతించారు. అదే లేఖనంలో చూస్తున్నాము. కీర్తనలు 105:17 నుండి 19 వాక్యాలు చూశారంటే యెహోవా వాక్యం అతన్ని పరిశోధించిందట. అతనేమో ఇనుము కంబీలకు వెనకాల బంధించబడి వాక్యం పరిశోధించబడింది. ఒక మనిషికి దేవుడు మేలు చేయడానికి ముందు, హెచ్చించడానికి ముందు దేవుడు వాడిని పరిశోధిస్తున్నారు, వాడిని తయారు చేస్తున్నారు. యోసేపుని ఈ బాధల మధ్య తయారు చేసే హెచ్చించారు. చివరికి హెచ్చింపు, ఆశీర్వాదము, గౌరవము. అభాండంగా నిందలు వేసిన వారు, ఆ అధికారులందరూ యోసేపు ముందు తల వంచి నిలబడి ఉండి ఉంటారు. ఆలోచించి చూడండి. యెహోవా ఆ విధంగానే మీకు చేస్తారు. నాకొక కుటుంబాన్ని తెలుసు. తండ్రి కొంతమంది పిల్లలు కలిసి ఒక కొడుకుని వెలివేశారు. ఆ కొడుకుని చూస్తే వివాహము అయినది. అందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి. ఆస్తులన్నీ కూడా విడదీసి ఇచ్చే తండ్రికి ఈ కొడుకంటే అతనికి నచ్చలేదు. అందువల్ల నీకు ఏమీ ఇవ్వను అని చెప్పి మిగతా పిల్లలందరికీ ఆస్తులు ఇచ్చి ఏమీ లేకుండా ఇతన్ని పంపేశాడు. ఈ కొడుకు ఎలా ఉంటుంది? సొంత తండ్రి ఇతర పిల్లల్లాగా నన్ను ప్రేమించలేదు, నాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు. కుటుంబంలోని సొంత సహోదరులు వెలివేశారు. తండ్రి సహోదరులు కలిసి అతన్ని వెలివేసి తృణీకరించబడ్డాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏమీ తెలియలేదు. అప్పుడే అతను యెహోవాని నమ్మాడు. దేవుని వద్దకు వెళ్ళాడు. దేవుడా, నా తల్లిదండ్రులు నన్ను తరిమేశారు. సొంత సహోదరులు తోడు నాకు లేదు. నన్ను తరిమేశారు. అభాండమైన నింద వేసి నేను ఎక్కడికి వెళ్ళాలి? మీరు తప్ప నాకు ఎవరూ లేరు. దేవుడు అతని మీద దయ చూపించారు, ఆశీర్వదించారు. చిన్న బిజినెస్ ప్రారంభించు, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి యెహోవా మార్గాలు తెరిచి ఇచ్చారు, ఆశీర్వదించారు. అదే తల్లిదండ్రులు సహోదరుల కళ్ళ ముందుగానే దేవుడు హెచ్చించారు. వాళ్లకన్నా యెహోవా ఇతన్ని ఎక్కువ ఆశీర్వదించి హెచ్చించారు. ఆత్మపరమైన జీవితంలో ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదంగా మార్చారు. చూడండి, ఆ తల్లిదండ్రులు, అతని సహోదరులు ఎన్నో సంవత్సరాల తర్వాత అతను దేవునిచే హెచ్చింపబడి గౌరవించబడిన దాన్ని చూసి అతనితో మళ్లీ వాళ్ళు కలిసిపోయారు. దేవుడు యోసేపు దేవుడు మీ జీవితంలోనూ చివరికి మేలు జరుగును. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న సమస్య, ఒంటరి గావించబడ్డ పరిస్థితి, ఎవరు నాకు లేరని బాధపడే పరిస్థితి, దీని గురించి నీరసించిపోకండి. దేవుడు తోడుగా ఉన్నారు. చెరసాలలో యోసేపుతో దేవుడు ఉన్నారు కదా, అదే దేవుడు ఈ బాధలు, ఇబ్బందుల మధ్య నీతోనే ఉంటారు. చివరికి మేలు జరుగును, సమస్తము మేలుగా జరుగుతాయని చెబుతున్నారు. యోసేపు ఏం చెప్తున్నాడో చూడండి. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వాక్యంలో అతని సహోదరులు అతన్ని హత్య చేయాలని చెప్పి అతన్ని బానిసగా అమ్మేశారు కదా. అతని సహోదరులు ఇప్పుడు యోసేపు వద్దకు వచ్చి నిలబడే పరిస్థితి, వాళ్ళల్లో భయము. యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఐగుప్తులో పెద్ద అధికారి, అతను రాజుగారికి తర్వాత స్థానము. మనం వాడిని ఎంతో బాధ పెట్టాము కదా, ఏదైనా చేసేస్తాడేమో అని అనుకుంటున్నప్పుడు చెబుతున్నాడు. తన సహోదరులను చూసి ఏం చెప్తున్నాడు? మీరు నాకు కీడు చెయ్యను ఉద్దేశించితిరి, కాని నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించుచున్నట్లుగా అది మేలుకే
దేవుడు ఉద్దేశించెను. ఎందుకంటే ఆ కాలంలో ఐగుప్తులో పెద్ద కరువు, ప్రపంచం మొత్తం కరువు వచ్చింది. దాన్ని యోసేపుకి యెహోవా కల ద్వారా తెలియజేసి యోసేపుకి జ్ఞానాన్ని ఇచ్చి కరువు సమయములో తప్పించుకోవడానికి మార్గాన్ని చెప్పి యోసేపు ద్వారా దేశం కాపాడబడింది. ఎన్నో దేశాల ప్రజలు అతనిచే రక్షింపబడ్డారు. దాన్నే చెబుతున్నాడు, బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మీరు చెడు చేశారు, దాన్ని యెహోవా మేలుగా మార్చారు. మీ జీవితంలోనూ జరుగుద్ది. మీ కుటుంబంలో చెడు చేస్తున్నారా? పనిచేసే చోట మీకు అన్యాయం చేస్తున్నారా? బిజినెస్లో మీకు కీడు చేసే ప్రజలు తయారయ్యారా? మీరు నివసించే చోట అబద్ధపు నిందలు వేసి కీడు చేసి మిమ్మల్ని పడగొట్టాలనుకుంటున్నారా? నీరసించిపోకండి. దేవుడు చెబుతున్నారు, సమస్తము మేలు జరిగే విధంగా ఉన్నది. నువ్వు మేళ్లు చూడబోతున్నావు. ఇంతవరకు కీడుని చూశావు, ఇక మేలుని చూస్తావు, హెచ్చింపు చూస్తావు. యోసేపుని దేవుడు హెచ్చించి ఘనపరిచిన విధంగా మీరు కూడా హెచ్చింపబడతారు. ఇంకొక సంఘటనని కూడా లేఖనంలో చూడొచ్చు. అపోస్తలుల కార్యముల పుస్తకము 16వ అధ్యాయంలో మీరు చూశారంటే, పౌలు అపోస్తలుడు అనే దేవుని పరిచారకుడు. ఆయన ప్రజలకి మేలు చేస్తున్నాడు. యేసుక్రీస్తు మేలు చేసేవారిగా సంచరించిన విధంగా ఈ పౌలు వ్యాధిగ్రస్తులకు స్వస్థతను ఇచ్చి దెయ్యాలు పట్టిన వారికి విడుదల ఇవ్వడానికి ప్రార్థనలు చేస్తున్నాడు. యేసు గురించి ప్రకటిస్తున్నాడు. చాలా మంది ప్రజలు పాపం నుంచి మారు మనసు పొంది కొత్త జీవితాన్ని పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు, అపవాది కట్ల నుండి విడుదల పొందుతున్నారు. ఆ విధంగానే ఒకసారి ఫిలిప్పు పట్టణంలో ఆయనేమో సోది చెప్పే ఆత్మచేత బాధింపబడిన ఒక స్త్రీ, ఆమెతో కొంతమంది వ్యక్తులు వ్యాపారం చేయించి డబ్బు సంపాదిస్తున్నారు. సోది చెబుతుంది, ఆత్మను పెట్టి. సోది చెప్పడము ప్రవచనము కాదు. ప్రవచనమంటే దేవుని వద్ద నుండి వచ్చేటటువంటి వాక్యము. సోది చెప్పడం దెయ్యము. దెయ్యమంటే అపవిత్ర ఆత్మే సోది చెబుతుంది. అయితే అటువంటి అపవిత్ర ఆత్మచే బాధ పెట్టబడే ఒక స్త్రీకి దేవుడు యేసు నామము చేత విడుదల ఇస్తున్నారు. ఆమె విడుదల పొందినా ఇప్పుడు సోది చెప్పే ఆత్మ పోయినది. సోది చెప్పదు. దాని ద్వారా డబ్బు సంపాదించే వాళ్ళందరికీ కోపము. వెంటనే పౌలు మీద అభాండమైన నిందను వేసి వాడు గొడవలు ఏర్పరుస్తున్నాడు, కొత్త మతం గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి అబద్ధపు నిందను వేసి అధికారుల వద్ద అప్పగిస్తే పోలీసు అధికారులు అతని వస్త్రాన్ని చింపి కొట్టి గాయపరిచి జైల్లో వేశారు. చేతులు కాళ్ళు కట్టబడి జైల్లో బంధించబడ్డాడు. అతనితో పాటు ఉన్న శీల అనే తోటి పరిచారకుడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏం ఆలోచించి ఉంటారు? మనం మేలే కదా చేశాము, యేసుని ప్రకటించాము, దెయ్యాల బారి నుండి ఒక స్త్రీకి విడుదల దొరికేలా చేశాము, మనకెందుకు ఇలా జరిగింది? మేలు చేసేవారికి ఎందుకు ఇలా జరుగుతుంది? మనం మంచిదే కదా చెప్తున్నాము. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, విడుదల ఇస్తున్నారని పాపం నుండి విడుదల పొందుతున్నారు. తాగుబోతులు రక్షింపబడుతున్నారు, దెయ్యాల కట్ల నుండి విడుదల పొందుతున్నారు, చాలా మంది మరణ కట్ల నుండి విడిపించబడుతున్నారు. మేలే కదా చేస్తున్నాము, ఎందుకు ఇలా వీళ్ళు చేస్తున్నారు? విరోధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఎందుకు జైల్లో వేస్తున్నారు? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? అది అంతే. మనం మేలు చేసినా కీడు చేసే ప్రజలు ఉంటారు, అధికారులు ఉంటారు, పాలించేవారు ఉంటారు, ప్రజలు ఉంటారు. అందువల్ల నీరసించిపోకూడదు. చివరికి అంతా మేలే జరుగును. ఎందుకు ఈ బాధలు అంటే చివరికి మేలు జరుగుద్ది. సమస్తము మేలుకు తగిన విధంగా జరుగుతూ ఉంది. ఉత్తర ఇండియాలో ఒక రాష్ట్రములో ఒక పరిచారకుడు నాకు తెలుసు. అతను ఎన్నో సంఘాలను ఏర్పరిచి దానికి బిషప్గా ఉన్నాడు. ఆయన మంచి పరిచారకుడు. ఆయన ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలను చేసినందువల్ల చాలామంది ప్రజలు రక్షింపబడి సంఘం పెరిగింది. అతని మీద కొందరు అసూయ చెంది ఇతను మతం మారుస్తున్నాడు అని చెప్పి నిర్బంధించి మా మతం మారుస్తున్నాడు, మోసం చేసి మతం మారుస్తున్నాడని అబద్ధపు నిందను వేసి అతన్ని ఖైదు చేసి జైల్లో బంధించారు. ఇప్పుడు న్యాయస్థానంలో విచారణకు తీసుకువెళితే వెంటనే జరగదు కదా. దాదాపు 5-6 నెలలు అయిపోయాయి. వాళ్ళు విచారించిన తర్వాత చెప్పారు, ఇతని మీద ఎటువంటి తప్పు లేదు, ఎవరు వచ్చి ఇతను నన్ను మతం మార్చారని కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవడో ఒక వ్యక్తి తన మీద అసూయ వల్ల కేసు వేశాడు అని. 6 నెలలు విచారణ తర్వాతే విడుదల. ఇప్పుడు ఇతను తప్పే చెయ్యలేదు, 6 నెలలు జైల్లో ఉన్నాడు కదా. మనకు చాలా వేదనగా ఉంటుంది.
ఇప్పుడు జడ్జి చెప్తున్నారు ఇతను తప్పు చెయ్యలేదు, విడుదలంటున్నారు. ఆ విధంగా అబద్ధపు నిందలు చెప్పి పరిచర్య చేసేవారిని బంధించే అధికారులు, పాలనలో ఉన్నవారు ఈ రోజుల్లో పెరిగిపోవడం చూడగలుగుతున్నాము. ఆ విధంగా మీరు కూడా బాధపడుతుంటే నీరసించిపోకండి, భయపడకండి, చివరికి మేలే జరుగుతుంది. బిషప్ బయటికి వచ్చిన వెంటనే అందరూ వెళ్లి దయనీయంగా మాట్లాడారు. 6 నెలలు అనవసరంగా మిమ్మల్ని జైల్లో పెట్టారు, మీరు ఏ తప్పు చెయ్యలేదు, ఇప్పుడది నిరూపణ అయినది. నవ్వుకుంటూ ఆయన చెప్పాడు, అంతా మేలు కోసమే. ఏం చెప్తున్నారంటే, నేను జైల్లో చాలా సంతోషంగా ఉన్నాను. అదేలాగా మీ మీద అబద్ధపు నింద వేసి జైల్లో పెట్టారు కదా, ఎలా సంతోషంగా ఉన్నారు? అక్కడ చాలామంది ఖైదీలు, వాళ్ళందరికీ యేసు గురించి చెప్పాను. చాలామంది రక్షింపబడ్డారు, నాతో కలిసి ప్రార్థన చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ నాకు ఆత్మపరమైన పిల్లలుగా మారిపోయారు. నాకు చాలా సంతోషము. అయితే నేను లోనికి వెళ్లకుండా ఉండుంటే వాళ్ళకి యేసు గురించి ఎవరు చెప్పి ఉంటారు? దేవుడు వాళ్ళకి సువార్తను చెప్పి రక్షణలోకి నడిపించడానికి నాకు ఇటువంటి ఒక కార్యాన్ని అనుమతించి నన్ను నిందితుడిలా జైల్లోకి తీసుకెళ్లేలాగా చేశారు. అంటే మేలుకి హేతువుగా జరుగుతుందే తప్ప కీడుకి కాదు. మీ జీవితంలో కూడా ఈరోజు బాధలు, ఇబ్బందులు, అపాయాలు సువార్త నిమిత్తము, పరిచర్య చేయడం నిమిత్తము ఏర్పడి ఉండవచ్చు. భయపడకండి. ఇప్పుడు పౌలు జైలుకు వెళ్లినందువల్ల ఏం ఆశీర్వాదం ఏర్పడింది అనుకుంటున్నారు? చెరసాలలో రక్షింపబడ్డాడు. మీరు అపోస్తలులు 16వ అధ్యాయాన్ని చదివి చూడండి. దేవుడు దిగి వస్తున్నారు. అర్ధరాత్రి పౌలు, శీల దేవుణ్ణి స్తుతించి పాడుతున్నారు, ప్రార్థన చేస్తూ. అప్పుడు యెహోవా ప్రసన్నత దిగిన వెంటనే చెరసాల పునాదులు కదిలిపోయాయి, వాళ్ళకి కట్లు తెంచబడ్డాయి, వాళ్ళు విడుదల పొందారు. ఈ చెరసాలలో ఉన్నవారొచ్చి, దేవుడా నేను రక్షింపబడాలంటే ఏం చెయ్యాలి? ఆ చెరసాల కాపలా వాళ్ళు రక్షింపబడ్డానికి దేవుడు అక్కడికి పంపించారు. ఆ చెరసాలలో ఖైదీలుగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళు పాటలు పాడేటప్పుడు, ప్రార్థించేటప్పుడు గమనించారు. అందరికీ విడుదల ఏర్పడిందని లేఖనంలో చూస్తున్నాము. అప్పుడు ఆ చెరసాలలో ఉన్నవాళ్ళు రక్షింపబడ్డానికి, ఎన్నో కుటుంబాలు రక్షింపబడ్డానికి, జైల్లో ఉన్న ప్రజలందరూ యేసుని స్వీకరించడానికి, దానికోసమే ఈ ఉపద్రవములో యెహోవా నడిపించారు. సమస్తము మేలుకి తగిన విధంగా జరుగుతుంది. అందువల్ల పరిచర్యలో వచ్చే బాధలు, ఇబ్బందులు, కష్టాలు నీరసించిపోకండి, చివరికి మేలు జరుగుతుంది. దానికే దేవుడు మీకు మాట ఇస్తున్నారు. సమస్తము మేలుకి తగిన విధంగా జరుగుతుంది. మిమ్మల్ని చూసే చెబుతున్నారు, నా కుమారా, నా కుమార్తె, నీరసించిపోవద్దు. అయితే ఎప్పుడు ఈ మేలు జరుగుద్ది? అదే ఈరోజు, ఇప్పుడు. నేను నీకు ఆ మేలు చెయ్యాలంటే ముందుగా జరుగుతున్నటువంటి కార్యం కొరకు దేవుని స్తుతించాలి. నష్టము కొరకు దేవునికి స్తోత్రములు, బాధల కొరకు దేవునికి స్తోత్రములు, ఈ ఆపద కొరకు స్తోత్రములు, అబద్ధపు నిందల కొరకు స్తోత్రములు. ఇవన్నీ మేలుకు తగిన విధంగా జరుగుతున్న విషయాలని దేవుని స్తుతించండి. వెంటనే అద్భుతం జరుగుద్ది, మేలు జరిగే కార్యముగా మారుతుంది. ఇప్పుడు ప్రార్థన చేద్దామా? దేవుని చూసి చెబుతారా? మీరేమో యోబుని గుర్తు చేసుకోండి, యేసేబుని గుర్తు చేసుకోండి, పౌలు అపోస్తలుల్ని తలుచుకోండి, సరేనా? అలాగే కనులు మూసి దేవుని చూసి చెప్పండి, తండ్రి, సమస్తము మేలుకు తగిన విధంగా జరుగుతుందని విశ్వసించి ఆ వాగ్దానాన్ని నేను స్వీకరిస్తున్నాను. ఈ వాగ్దానం నా కొరకు, నా జీవితంలో ఇప్పుడు జరిగే బాధలన్నీ, నష్టాలన్నీ, నిందలన్నీ, ఇబ్బందులన్నీ, తప్పుడు నిందలు, అపాయాలు అన్నీ కూడా మేలుకు తగిన విధంగా జరుగుతున్నాయి. మీకు తెలియకుండా నా జీవితంలో ఏదీ జరగలేదు. మీరన్నిటినీ గమనిస్తున్నారు. మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. సమస్తము మేలుగా ఉంటుంది, అది నేను విశ్వసిస్తున్నాను. మీరు మాట ఇచ్చిన విధంగా చివరికి అంతా మేలే జరుగును. మేలైన అంతాన్ని చూడబోతున్నందుకు స్తోత్రములు. దేవుడు మళ్ళీ ఆశీర్వదించి పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇస్తున్నందుకు స్తోత్రములు. హెచ్చింపుని ఆజ్ఞాపిస్తున్నందుకు స్తోత్రములు. ఎనలేనటువంటి ఆత్మలను దొంగ సొమ్ములాగా ఇస్తున్నందుకు స్తోత్రములు. యేసు నామమున ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటున్నాను. ఇక నేను నీరసించిపోను, కలత చెందను, మూలపడిపోను. అంతా మేలుకు తగిన విధంగా జరుగుతున్న వాటిని నేను లేచి ఆ మేళ్లను స్వతంత్రించుకుంటాను. దానికోసం అప్పగించుకుంటున్నాను. దేవుడా, తండ్రి, ఆ విధంగా అర్పించుకొని ప్రార్థించే ఈ కుమారుని తాకండి, ఈ కుమార్తెను తాకండి.
ఈ రోజునే ఆ అద్భుతము ప్రారంభమవ్వాలి. ఈ రోజునే మేలైన కార్యాలు జరగాలి. అడ్డులన్నీ తొలగాలి. మేళ్లను చూసి ఆనందించే విధంగా యెహోవా ఆశీర్వదించి మిమ్మల్ని స్తుతించే విధంగా యెహోవా కృప మమ్మల్ని నడిపించాలి. ఆశీర్వదించినందుకు స్తోత్రములు స్తోత్రములు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారలారా, దేవుడు ప్రార్థనను విన్నారు, మీకు అద్భుతం చేసేశారు. విశ్వసిస్తున్నారా? ఈ వాగ్దానాన్ని రోజూ చెప్పి సమస్తము మేలుకు తగిన విధంగా జరుగుతుంది, నేను కలత చెందను, చివరికంతా మేలే జరుగుతుందని దేవుని స్తుతించండి. అద్భుతాల్ని చూస్తారు. ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.